వెల్కమ్ టు మై ఛానల్ సూర్యగఢ్ లోకల్. ఈరోజు మేము బొమ్మల క్వార్టర్స్కి వచ్చాము. ఇంకా వినాయక చవితికి 1 month అయింది కదా, బొమ్మను చూసి ఆర్డర్ చేద్దామని వచ్చాము. అయితే యాక్చువల్గా మొన్న వచ్చినప్పుడు వాంటర్స్ అంతగా లేదు, బొమ్మలు చూసుకొని వెళ్ళాము. పెయింటింగ్ అంతా వేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో ఒక బొమ్మను ఫైనల్ చేసుకొని బుక్ చేసుకొని వెళ్దామని వచ్చాము. అయితే వినాయక చవితికి ఇంకా 1 month ఉంది, బొమ్మలు చూడడానికి వచ్చాం. బొమ్మలు అయితే బాగానే ఉన్నాయి. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే చేయాలని, గ్రాండ్గా చేయాలని కోరుకుంటూ మంచి బొమ్మలు సెలెక్ట్ చేయాలి. ముందు మన వాళ్ళు వెళ్ళారు, ముందు అక్కడ నడుస్తున్న చూడండి మన వాళ్ళు, మన గ్యాంగ్ అదే అనమాట. ఈ సంవత్సరం ధూమ్ధామ్ చేయాలి. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా ధూమ్ధామ్గా చేయాలి, అదే నా ప్లానింగ్ అనమాట. ఇదే మన గ్యాంగ్ అనమాట, మంచి గ్యాంగ్. బాబు నా డైరీ కార్డ్ చూపెట్టకండి, వినాయకులు ఆల్మోస్ట్ బొమ్మలు అన్నీ రెడీ అయిపోయి కలర్లు వేసి మనకి ఇస్తారనమాట. కలర్లు వేస్తున్నాయి. ఏ బొమ్మలు ఖాళీగా ఉన్నాయో, ఏవి ఆర్డర్లు అయిపోయో అన్నది అడిగి తెలుసుకుందాం. షాప్లో అంటే 2000 పడుతుంది. అడుగు 2000 అయితే రేటు డబ్బులు అయితే ఇది 15,000 రూపాయలు. నెంబర్ ఉంటుందండి, 8500. ఏది కాదు చూడు. అది వేరే కాస్ట్లు అయితే ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్కలా రేట్లు చెప్తున్నారు. ఒకసారి వేరే దగ్గర రెడీ దగ్గర ఒక దగ్గర చెప్తారు, ఇక్కడేమో ఇంకో రేట్ చెప్తున్నారు. అలా బొమ్మల క్వార్టర్స్ అంతా గాలిస్తే మంచి బొమ్మలు దొరుకుతాయి మనకి. బడ్జెట్ ఎంత అంటే ఒక 18 లోపల 17 లోపల రావాలి. ఫ్రెండ్ కూడా వచ్చాడు బొమ్మలు సెలెక్ట్ చేయడానికి. బయట తీయడంటే రాత్రి సిట్టింగ్ చేద్దామా, అప్పుడు వీడు మంచిగా తీసుకో దానివల్ల వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ బొమ్మ అయితే చూసాము. ఇదనమాట బొమ్మ. కామెంట్లో పెట్టండి మీకు ఏ బొమ్మ నచ్చిందో, అది తీసుకుంటాం మేము. సైడ్ ఫేస్ నేను చూడండి, ఇదే అనమాట బొమ్మ. చూస్తున్నాం రేట్లో బొమ్మలు అన్నీ. వాహనం గురించి కొంచెం డిస్కషన్ అవుతుంది, ఎలక వాహనం నెమలి ఎట్లా అన్నీ. చూద్దాం ఏది ఫిక్స్ చేస్తారో గ్రూప్ సభ్యులందరికీ వెళ్ళి. అదనమాట తెలియడం లేదు. రేట్లు అయితే ముందు సంవత్సరం నుంచి చాలా పెరిగాయి. అంటే ఒక్క దగ్గర ఒకలా చెప్తున్నారు. ముందు సంవత్సరం ఎలా ఉందంటే 1 feet కింద అనేసి మాట్లాడుకునే వాళ్ళు. అంటే లావు బొమ్మలకి 1 feet కింద అనేసి, సన్న బొమ్మలకి 1 feet ఇలా అని మాట్లాడుకునే వాళ్ళం.
ఇప్పుడైతే బొమ్మను బట్టి ఒక్కొక్క రేట్ అనమాట. బొమ్మలు చూడండి, ఇదొక రేట్ అనమాట, ఇదొక రేటు, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనమాట. చూస్తున్నాం అలాగా ఎక్కడ మాకు బెస్ట్గా దొరికితే ఎక్కడైనా అయితే. ఎయిటీనా ఈ బొమ్మ ఎంతరా? 9 పెద్ద బొమ్మలు రా ఇవన్నీ. బొమ్మలు అయితే భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈసారి తిరుపతిలో వినాయక చవితి దగ్గర వెళ్ళిపోద్ది. ఎక్కడికక్కడ వైర్లు కట్ అయిపోద్ది, చూసుకోండి ఫ్రెండ్స్. మరీ భారీగా ఉన్నాయి బొమ్మలు అయితే. ఈసారి లైన్ మ్యాన్లకి భారీగా వర్క్ ఉంటుంది, అంత హైట్లో ఉన్నాయి బొమ్మలు అనమాట. చెన్నై నుంచి కూడా ఆర్డర్లు చేస్తున్నారంట బొమ్మల క్వార్టర్స్లో అనమాట. అట్లుంది క్రేజ్ ఇక్కడ. చెన్నై వాళ్ళు అనమాట ఇది. చెన్నై నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆర్డర్లు ఇస్తున్నారు. చెన్నై, బెంగళూరు కూడా, బెంగళూరు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఎవరో శంకరయ్య అంట, బెంగళూరు. చెన్నై, బెంగళూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ చేయించుకుంటా అన్నారు. బొమ్మలు చూస్తున్నాం, మా గ్యాంగ్లో కొంతమందికి నచ్చట్లేదు. అలాగా అంటే రూప కూడా నచ్చుతుంది కదా, చూస్తున్నారంతా. చూసి ఫైనల్గా ఏం సెలెక్ట్ చేసుకున్నాం అనేది ఫైనల్లో చూడండి. ఏమంటా పవన్? ఏమంటామని మనకు బడ్జెట్ ఎక్కువ ఉంటే పెద్ద బొమ్మ పెడతాం, బడ్జెట్ లేకపోతే చిన్న బొమ్మ పెడతాం అంతే. బడ్జెట్ బట్టి బొమ్మకి ప్రిపేర్ అవుతాం, పెట్టడం మాత్రం పక్క. మొన్న పెయింట్ వేస్తున్నారు 8 feet మొన్న వచ్చినప్పుడు బొమ్మలు కన్నా కలర్లు వేస్తూ ఉన్నారు. ఫినిషింగ్ చేసిన బొమ్మలు అదిరిపోయాను చూడండి. ఫినిషింగ్ చేసే బొమ్మలు మంచిగా ఉంటుంది అనమాట. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రేట్లు పెరిగాయి. ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అది మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం పిల్లకాయలు అందరూ పెడతా ఉంటారు కదా, ప్లాన్ చేసుకోండి. ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టేటట్టు. మంచిగా ఉన్నాయి బొమ్మలు అయితే. బొమ్మల క్వార్టర్స్ అంతా ఇట్లా ఉంటాయి, మంచిగానే ఉంటాయి బొమ్మలు. ఎక్కడ మనకి కొన్ని ఉంటాయి రేట్లు, కొన్ని రేట్ల దగ్గరే కొంచెం మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. అయితే ఇప్పుడే బుక్ చేసుకోండి, మేము లాస్ట్లో ఉంటాం. మిగిలిన బొమ్మలు కొనుక్కొని వెళ్ళిపోతాం. తక్కువ రేట్ కంటే కుదరదు. బొమ్మలన్నీ షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి చూశారు కదా ఇందాక. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చి కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ బొమ్మల క్వార్టర్స్లో. అంత ఫేమస్ అనమాట తిరుపతిలో ఇది. తిరుపతి మొత్తం ఇక్కడే తీసుకుంటారు ఆల్మోస్ట్. ఇంకెవరు ఇంత దూరం రాలేని వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న తీసుకుంటారు. తిరుచానూరు, చంద్రగిరి అట్లా తీసుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే తీసుకుంటారు బొమ్మల క్వార్టర్స్లో అనమాట. మీరు చూడవచ్చు బొమ్మలు క్లాసీ ఫినిష్లో ఉన్నాయన్నీ. బొమ్మ వాహనం, ఎలక వాహనం, ఆవు వాహనం.
ఆవు తీసుకున్నాం ఫస్ట్ సార్ ఏది పెట్టింది ఫస్ట్ గుర్తులేదు. ఎలక వాహనం అంటే కొంచెము అది ఆవు, అది ఆవు ఈ పాకది ఆవు. నీ వెనకాల ఉన్నది, నీ వెనకాల నుంచి డబ్బా అంటే ఎలక వాహనం. అది ఎలక వాహనం. స్టేట్ ఫిక్స్ అవ్వాలి. అమౌంట్ ఫిక్స్ అవ్వాలి టోటల్. ఫైనలీ బొమ్మ అయితే ఫిక్స్ అయ్యింది. ఇప్పుడే రసీదు రాసుకొని వచ్చాం. ఒక 1500 ఇచ్చాము, మిగతా బ్యాలెన్స్ ఇవ్వాలన్నమాట. వాడు చూడండి గాయస్, చూడండి మేమందరం వినాయకుని బుక్ చేసుకొస్తుంటే వాడు ఇక్కడ కూర్చొని చీటింగ్ చేస్తారు, చీటింగ్ ఆంటీలతోటి. అవును ఫ్రెండ్స్, చూడండి మరి ఇలా ఉండకూడదురా. నైట్ అంతా వాళ్ళతోనే కదా ఎంతో. పొద్దున్న మాత్రం ఉంటే ఏమైపోయింది నీకు? ఏరా పవన్, ఇల్లు పవన్, మరి తెల్లార్లు. ఓకే గైస్, వినాయక చవితి ముందు మన ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో. డాక్యుమెంటరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. అయితే చూడండి, కొంచెం క్వాలిటీ తక్కువే ఉంటుంది. మన గోప్రో, మన ఆడియో క్వాలిటీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.